హలో ఆల్, చూడండమ్మా. మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఈరోజు ఆర్టికల్ ఏంటి? ద ఇండియన్ అంటార్క్టిక్ బిల్ అండ్ ఇట్స్ వేరియస్ ప్రావిజన్స్. ఓకేనా, వేరియస్ ప్రావిజన్స్ ఇండియన్ అంటార్క్టిక్ బిల్ గురించి అనమాట. ఈ ప్రావిజన్స్ అన్నీ కూడా మనం చూద్దాము ఒకసారి. ఏంటి అసలు అంటార్క్టికా బిల్ అనేది మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ అంతకుముందు చూడండమ్మా, మనము యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్రాంచ్ హైదరాబాద్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్లో అశోక్ నగర్లో మనము ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీకు చూడండమ్మా, మనము ఇక్కడ ప్రతిదీ జిఎస్ టాపిక్స్ అన్నీ మరియు ఎస్ఏ టాపిక్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లో కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎఫోర్డబుల్ ప్రైసెస్కి ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట. ఎవరైతే మనకి యూట్యూబ్లో మన క్లాసెస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఓపెన్ డెమో అమ్మ. ఖచ్చితంగా మీరు 3 days డెమోస్ అనేవి రావచ్చు. 3 days డెమోకి అటెండ్ అయ్యి మీరు మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చమ్మా. మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. మనకి ఎర్లీగా స్టార్ట్ అయితే ఆఫర్స్ అనేవి కొన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఈఎంఐ ప్రాసెస్లో ఫీజు అంతా కూడా 5,000 per month కట్టచ్చు. ఓకేనా, ఒకేసారి ఫీజు కూడా కట్టవసరం లేదు. కరోనా టైం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అన్న దృష్టితో డైరెక్టర్ సార్ చూడండి ఈఎంఐ 5,000 per monthగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మీకు అఫోర్డబుల్ ప్రైసెస్తో మీ సివిల్స్ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ తీసుకుంటే మనకి ఆన్లైన్ కంటెంట్ యూపీఎస్సీ ఆన్లైన్ అంతా కూడా వర్త్ వాల్యూ 60,000 రూపీస్ వర్త్ వాల్యూ అయిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఫ్రీగా యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుందమ్మా. ఫ్రీగా యాక్సెసిబిలిటీ దొరుకుతుంది. అందుకనే మీరు ఎర్లీగా డెమోస్ తీసుకొని ఎంత వేగం వీలైతే అంత వేగంగా మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుంటే ఈ ఆన్లైన్ కంటెంట్ వచ్చే ప్యాకేజ్ అనేది ఫ్రీగా మీరు అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట. మనకి చూడండి ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా క్లాసెస్ 1.5 years కంప్లీట్ చేసి పంపించేస్తారు. బట్ మనకి అలా ఉండదు. మనము హ్యాండ్ హోల్డింగ్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో మనం ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రండి. ఓకేనా, మన క్లాసెస్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేసి మీకున్న క్వేరీస్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనం ఆర్టికల్లోకి వెళ్దాం ఒక్కసారి. హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో నేను పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను ఆఫ్లైన్లో. మీకు ఏ విధమైన డౌట్స్ వచ్చినా కూడా మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి డైరెక్ట్గా నన్ను కలవాలన్నా కూడా కలవచ్చు. ప్రత్యూష మేడంకి కాల్ చేస్తే ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి మేడం మీకు గైడ్ చేస్తారు. మీరు స్వయంగా వచ్చి నాతోనైనా కూడా మాట్లాడచ్చమ్మా. ఓకేనా, నేను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో నేనే స్వయంగా ఉండడం అనేది జరుగుతుంది. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అమ్మ అందరికీ. చూడండి, మనం ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో టాపిక్ ఏం తీసుకున్నామో ఆల్రెడీ చూసాము. ద ఇండియన్ అంటార్క్టిక్ బిల్ అండ్ ఇట్స్ వేరియస్ ప్రావిజన్స్ అని. ఓకేనా, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనం హిందూ ఎక్స్ప్లెయినర్స్కి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్కి ఏం చేస్తున్నామా, ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ చెప్పి లాస్ట్లో అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా, ఎక్స్ప్లెయిన్ థ్రెట్స్ ఫేస్డ్ బై అంటార్క్టికా, ప్రొవైడ్ సజెషన్స్ ఫర్ ప్రాపర్ ఎక్స్ప్లోరేషన్ వితౌట్ డ్యామేజింగ్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ అంటార్క్టికా అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ అప్రోచ్ అనేది లాస్ట్లో చూద్దాం. ఈ ఓరియంటేషన్లో మీరు ఆర్టికల్ అంతా క్లారిటీగా వింటే మీకు ఫుల్ ఫ్లెజ్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఆన్సర్ రాయడానికి మీరు యాక్సెసిబిలిటీగా ఉంటారు. ఒక్కసారి చిన్న ఆఫర్ చూడండమ్మా, మన ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఆన్ ఆప్షనల్స్కి వస్తుంది. ఆప్షనల్స్ మీద ఎక్స్క్లూజివ్ ఆఫర్ వస్తుంది. ఇంతవరకు 25,000 ఉండే ఫీజు కాస్త ఇప్పుడు మనం 22,500 రూపీస్కే, అంటే క్లియర్గా 10% డిస్కౌంట్ అనేది ఇన్స్టాంట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు సింగిల్ పేమెంట్ ఒకేసారి చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుందమ్మా. ఈ ఆఫర్ కేవలం April 15th వరకు మాత్రమే వస్తుంది. April 15th వరకే మీకు ఇందులో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాక్సెసిబిలిటీలో ఉంటాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్
అంటే మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ అనేది జరుగుతుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఆప్షనల్ క్లాసెస్ని మీరు విజిట్ చేయొచ్చు. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ కూడా మీకు ఉంటుందన్నమాట. ఓకేనా, డైలీ లైవ్ క్లాస్కి వస్తారు. ఒకవేళ లైవ్ ఎప్పుడైనా మిస్ అయినా కూడా మీరు రికార్డెడ్ క్లాసెస్లో మీరు చూడొచ్చు. ఏ మాత్రం మీకు ఇబ్బంది ఉండదమ్మా. ఈ ఆఫర్ కేవలం 15th ఏప్రిల్ వరకేనమ్మా, గుర్తుంచుకోండి. కేవలం 15th ఏప్రిల్ వరకే. 15th ఏప్రిల్ దాటింది అంటే మళ్ళీ అమౌంట్స్ అనేవి బ్యాక్ అయిపోతాయి. ఎప్పుడో కానీ మన ఇన్స్టిట్యూట్లో ఇట్లాంటి ఆఫర్స్ అనేవి క్లియర్ కట్గా రావు అనమాట. ఓకేనా, చూడండి మనం ఆప్షనల్స్ ఏవే ప్రొవైడ్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్. ఓకేనా, అండ్ ఇందులో ఆంథ్రపాలజీ అనేది నేను స్వయంగా డీల్ చేస్తున్నానమ్మా. ఆంథ్రపాలజీ అనేది నేను మొత్తం టోటల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మనం డిస్కషన్ అనేది చేయొచ్చు. రెగ్యులర్ బేసిస్ మీద మనకి ఆంథ్రపాలజీ క్లాస్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. ఒకసారి డెమో కావాలన్నా కూడా మీరు ఇక్కడ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది. మీరు డెమోకైనా కూడా ఒకసారి లైవ్ రికార్డ్ క్లాస్లో అటెండ్ అనేది అవ్వచ్చమ్మా. సో ఒకసారి ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్వేరీ అనేది మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. డెమో క్లాసెస్ కూడా మీరు యాక్సెసిబిలిటీ ఒక్కసారి చూడొచ్చు. చూడమ్మా, ఎక్స్ప్లెయినర్ ఏంటి? ద ఇండియన్ అంటార్క్టిక్ బిల్ అండ్ ఇట్స్ వేరియస్ ప్రొవిజన్స్. ఫస్ట్ అంటార్క్టికా అంటే ఏంటి, అంటార్క్టిక్ ట్రీటీ అండ్ అంటార్క్టికా బిల్, ఇవన్నీ కూడా మనం ఆర్డర్ వైజ్గా చూద్దాం. ఇది చూడండి ఒకసారి, ఇది భారతీయ రీసెర్చ్ స్టేషన్ అనమాట. ఇండియా యొక్క రీసెర్చ్ స్టేషన్ అంటార్క్టికా మీద ఉంది. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ అంటార్క్టికాని మ్యాప్ పాయింట్లో బేసిస్గా చూద్దాం. ఇక్కడ చూడమ్మా, అంటార్క్టికా 60 degrees చూడండి. 60 degrees ఈ దీని లోపల ఏదైతే ఉందో ఇదంతా కూడా అంటార్క్టికా అని అంటాము. దీన్ని మనం సౌత్ పోల్గా ఈ పాయింట్ని కన్సిడర్ చేస్తాము. ఓకేనా, అంటార్క్టికా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ టూరిస్టులు మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. టూరిస్టులు కూడా ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా రీసెర్చ్ స్టేషన్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా రీసెర్చ్ స్టేషన్స్ అనమాట. అంటే అంటార్క్టికా అంటే 60 degrees లోపల ఏమైతే ఉందో సౌత్ సైడ్ అమ్మ, 60 degrees సౌత్ సైడ్ లోపల ఏమైతే ఉందో లాటిట్యూడ్, 60 degrees సౌత్ లాటిట్యూడ్ లోపల ఏమైతే ఉందో అదంతా కూడా అంటార్క్టికా అనమాట. దీన్ని మనం నో మ్యాన్స్ ల్యాండ్ అని పిలుస్తాము. అంటే అది ఎవరిది కాదు, ఎవరు కూడా ఆక్యుపై చేయడానికి లేదు. నో మ్యాన్స్ ల్యాండ్గా ప్రతి కంట్రీ కూడా ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు, మనము ప్రతి కంట్రీలో కూడా హ్యూమన్ పాపులేషన్ ఉన్నది ప్రతి కాంటినెంట్లో. బట్ అంటార్క్టికాలో హ్యూమన్ పాపులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నట్టు లేదు. కేవలం రీసెర్చ్ స్టేషన్స్ అండ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ మాత్రమే కొన్ని ఏరియాస్ అనేవి ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ వస్తుంది. ఈ ఏరియా అనేది ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్కి గురి అవ్వకన్నా జాగ్రత్తగా కాపాడుకొని మన గ్లోబల్ లెవెల్లో వాటర్ బ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇంత ఇంపార్టెన్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ టూరిస్టులు వస్తున్నారు, మరియు ఇంకా రీసెర్చ్ స్టేషన్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. రీసెర్చ్ స్టేషన్స్ అనేవి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా అసలు దీని గవర్నింగ్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. సో అంటార్క్టికా అనేది సెపరేట్ లాటిట్యూడ్స్లో ఉంది కాబట్టి అది నీట్గా ఆర్గనైజ్ చేయడానికి మనము అంటార్క్టిక్ ట్రీటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటార్క్టిక్ ట్రీటీ. ఈ ట్రీటీలో స్టార్టింగ్ 12 కంట్రీస్ ఉన్నారు. 12 కంట్రీస్ రాటిఫికేషన్ చేసిన తర్వాత 1961లో ఇది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. 1961లో 12 కంట్రీస్ అనేవాళ్ళు రాటిఫై చేసిన తర్వాత, రాటిఫై అంటే ఏంటి అమ్మా, వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు అంటార్క్టిక్ ట్రీటీ మీద సంతకం పెట్టిన తర్వాత, సరే అయితే ఈ ట్రీటీలో ఏముంది, ఈ ట్రీటీలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటని, ఏ రీజియన్ అయితే సౌత్ సైడ్లో 60 degrees లాటిట్యూడ్, ఓకే, 60 degrees లాటిట్యూడ్ కన్నా కింద ఉందో ఆ ప్రదేశాన్ని అంతా అంటార్క్టిక్ అంటాము. ఆ రీజియన్లో ఎవరు కూడా మిలిటరీ పెట్టకూడదు, మిలిటరీ వెహికల్స్ అనేవి పెట్టకూడదు. అంటే రీజియన్ అంతా కూడా మనం డీమిలిటరైజ్ చేశాము అని చెప్తాం. రీజియన్ అంతా కూడా డీమిలిటరైజ్ చేశాం. అక్కడ ఎవరు కూడా ఎప్పుడూ కూడా న్యూక్లియర్ టెస్ట్ చెయ్యకూడదు. న్యూక్లియర్ టెస్ట్ చేస్తారు కదమ్మా కంట్రీస్ అనేవి, న్యూక్లియర్ టెస్ట్స్ అనేవి చేయకూడదు. ఎందుకు, ఒకవేళ న్యూక్లియర్ టెస్ట్ చేస్తే
ఆ న్యూక్లియర్ వేస్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఎన్విరాన్మెంట్ అంతా దెబ్బ అవుతుంది అని చెప్పేసి చెయ్యొద్దు అని చెప్పారు. మరియు ఇంకా రేడియో యాక్టివ్ వేస్ట్స్ ఏవి కూడా అక్కడికి తీసుకొని రాకూడదు. రేడియో యాక్టివ్ వేస్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిస్పోజ్ చేయకూడదు, పడేయకూడదు. అండ్ నెక్స్ట్ ఈ రీజన్ కేవలం పీస్ఫుల్ పర్పస్గా అంటే అకాడమిక్గా మాత్రమే యూజ్ చేయాలి. అంటే టూరిస్టులు రావచ్చు, బట్ వాళ్ళతో ఎటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి కూడా ఉండకూడదు. పీస్ఫుల్ పర్పస్గా మాత్రమే మనం అంటార్క్టిక్ని యూజ్ చేద్దాము. అండ్ మరియు మెయిన్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కోఆపరేషన్తో మనం దీన్ని కంట్రోల్ చేసుకుందాము. అంటే ఈ రీజియన్ మొత్తం సేఫ్టీగా ఉంచడానికి ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కోఆపరేషన్, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంటల్లీ చాలా ఫ్రెజైల్ నేచర్ అనమాట. అంటే ఈజీగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అండ్ ఎటువంటి టెరిటోరియల్ సోవర్నిటీ కూడా ఎవరికీ ఉండదు. ఏ కంట్రీ కూడా ఆధిపత్యం అనేది ఈ అంటార్క్టిక్ మీద చేయకూడదు అని క్లియర్గా అంటార్క్టిక్ ట్రీటీలో చేయడం జరిగింది. చూడమ్మా, సౌత్లో 60 degrees లాటిట్యూడ్ లోపల ఉన్నది. దీన్ని డీమిలిటరైజ్ జోన్ చేయడం, న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేయొద్దు, రేడియో యాక్టివ్ వేస్ట్ని పడేయొద్దు, పీస్ఫుల్ పర్పస్గా మాత్రమే అంటార్క్టిక్ రీజియన్ యూజ్ చేద్దాం. లైక్ ప్రమోషన్ ఆఫ్ టూరిస్టులు ఇవన్నీ కూడా వాటికే యూజ్ చేద్దాం. అండ్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కోఆపరేషన్ అనేది తీసుకొద్దాం అని చెప్పేసి అంటార్క్టిక్ ట్రీటీ 1961లో పెట్టడం అనేది జరిగింది. ఆ నెంబర్ ఇప్పుడు అలాగే పెరిగి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 54 సిగ్నేటరీ కంట్రీస్ ఉన్నారు. బట్ 29 కంట్రీస్ ఏవైతే ముందు నుంచి ఉన్నాయో వాటికి కన్సల్టేటివ్ స్టేటస్ అనేది ఉన్నది. కన్సల్టేటివ్ స్టేటస్ ఉంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతారు. ప్రతి ఇయర్ కూడా ఈ ట్రీటీలో ఎవరైతే పార్టీ కంట్రీస్ ఉంటాయో వాళ్ళు అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అని పెట్టుకొని అక్కడ ఇష్యూస్ ఏమైనా వస్తే వాటి గురించి డిస్కషన్స్ చేస్తారు. డిస్ప్యూట్స్ ఏవైనా వస్తే నెగోషియేషన్ చేసుకుంటారు. అగ్రిమెంట్స్ ఏవైనా వస్తే యాక్సెప్టెన్స్ చేసుకుంటారనమాట. వీటన్నిటినీ కలిపి మనము అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్ అని అంటాము. ఈ ట్రీటీని గవర్న్ చేసే రూల్స్, ఆర్గనైజేషన్స్ వీటన్నిటినీ కూడా అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్ అని అంటాము. ఈ అంటార్క్టిక్ సిస్టంలో ఈ రెగ్యులర్ మీటింగ్స్ కానీ, యాక్సెప్టెన్సెస్ కానీ, డిస్ప్యూట్ రిట్రెసల్స్ కానీ ఇవన్నీ కూడా కలిపి అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్ అని అంటాము. సార్ ఇవేనా? ఇంకా గ్లోబల్ లెవెల్లో ఇంకేమైనా ట్రీటీస్ ఉన్నాయా అంటే చూడండమ్మా, ఇండియా అనేది దీంట్లో మెంబర్గానే ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ట్రీటీస్ అనేవి డిస్కస్ చేద్దాం. వాటితో మీకు క్లియర్గా ఇంకాస్త అర్థమవుతుంది అనమాట. మనకి జనరల్గా కొన్ని ట్రీటీస్ ఉన్నాయి చూడండి. కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్. అంటార్క్టిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్, ఇది ఒక కన్వెన్షన్ ఉన్నది. ఈ కన్వెన్షన్ ప్రకారం మనం అక్కడ మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మెరైన్ లివింగ్ రిసోర్సెస్ లైక్ పెంగ్విన్ కానీ ఇందాక డయాగ్రామ్లో చూసాం కదా, ఇందాక పిక్చర్లో చూసాం కదా, అటువంటి మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని మనము కన్జర్వ్ చేస్తాము, సేఫ్గా ప్రొటెక్షన్ అనేది చేస్తాము. ఇదొక ట్రీటీ అనేది ఉన్నది. అండ్ నెక్స్ట్ దీని మీద ప్రోటోకాల్ కూడా ఉండడం అనేది జరిగింది. చూడండి, నెక్స్ట్ వేరే ప్రోటోకాల్ అనేది ఉన్నది. ప్రోటోకాల్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టు అంటార్క్టిక్ ట్రీటీ. ఓకేనా?
దీని మీద ఏంటి అంటే అంటార్క్టిక్ మీద ఏదైతే ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ అంటే ప్యూర్ ఐస్ కానీ లేదంటే వీటన్నిటిని ఆ ఎన్విరాన్మెంట్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడుతాము అని చెప్పేసి ఈ ప్రోటోకాల్ అనమాట. ఇప్పుడు జనరల్గా మీరు ఇండియా చూస్తే ఇండియా ఈ రెండిటికి కూడా సిగ్నేటరీ కంట్రీసే. ఇండియా ఈ రెండింటిని కూడా ఈ ట్రీటీస్ మీద సైన్ అనేది చేసింది. అంటే మనం ఈ కన్జర్వేషన్ మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని కన్జర్వ్ చేస్తామని అండ్ నెక్స్ట్ అంటార్క్టికాలో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచుతాము అని చెప్పేసి మీటింగ్ అనేది మనం ఈ రెండు ప్రోటోకాల్స్ అండ్ కన్వెన్షన్స్ వీటి మీద యాక్సెప్టెన్స్ అంటే సిగ్నేచర్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. ఈ ట్రీటీ ఎప్పుడైతే వచ్చిందో ఈ 1959 ట్రీటీ ఇండియా దాన్ని 1983లో యాక్సెప్టెన్స్ అనేది చేయడం జరిగిందనమాట. అంటార్క్టిక్ ట్రీటీ ఉంది కదా, అంటే ఇండియా అనేది ఈ రెండు కన్వెన్షన్స్కి మెంబర్ అండ్ అంటార్క్టిక్ ట్రీటీని కూడా 1983లో యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సార్ అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి? ప్రతి కంట్రీ కూడా ఆ కంట్రీ యొక్క రీసెర్చ్ స్టేషన్స్ అనేవి అంటార్క్టికా మీద పెడతారు. ఎందుకు? మనం పీస్ఫుల్ పర్పస్గా దాన్ని రీసెర్చ్ చేయొచ్చు అని అనుకున్నాం కదా ప్రతి కంట్రీ కూడా అంటార్క్టిక్ ట్రీటీ ప్రకారం. సో అందుకే కంట్రీస్ అన్నీ కూడా రీసెర్చ్ స్టేషన్స్ అనేవి పెడతారు. ఇప్పుడు స్టార్టింగ్ ఇందాక చూసాం కదమ్మా మనం భారతీయ రీసెర్చ్ అని. ఇండియాకి 2 రీసెర్చ్ స్టేషన్స్ అనేవి అంటార్క్టికాలో ఉన్నది. ఒకటి భారతి అండ్ మరొకటి మైత్రి. ఓకేనా, మరొకటి మైత్రి అనమాట. మైత్రి అండ్ భారతి అని 2 రీసెర్చ్ స్టేషన్స్ అనేవి మనము అంటార్క్టికాలో పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. ఈ క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే మనకి ఇండియాకి 2 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే చైనాకి ఎన్ని రీసెర్చ్ స్టేషన్స్ అంటార్క్టికా మీద ఉన్నాయో మీరు గూగుల్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా. ఈ క్వశ్చన్ అనేది జనరల్గా మీ పార్టిసిపేషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకేనా. చైనాకి ఎన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయో మీరు గూగుల్ చేసి చెప్పండి. ఇండియాకు ఉన్న రీసెర్చ్ స్టేషన్స్ భారతి అండ్ మైత్రి అన్నమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ చాలామంది పీపుల్ వెళ్తూ ఉంటారు కదా, ఆ రీసెర్చ్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇష్యూస్ ఏమైనా వస్తే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని ఇండియా ఒక అంటార్క్టిక్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. అంటార్క్టిక్ బిల్. ఈ బిల్ ఏంటి అంటే ఎవరెవరైతే అంటార్క్టికాని విజిట్ చేస్తారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. అంటే కేవలం సైంటిఫిక్ కమ్యూనిటీ మాత్రమే కాదు, ఎవరైతే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి టూరిస్టులుగా వెళ్తున్నారో వాళ్ళకు కూడా ఈ బిల్ అనేది అప్లై అవుతుంది అని చెప్పడం జరిగింది అనమాట క్లియర్గా. ఓకేనా. సో అందరికీ కూడా అప్లై అవుతుంది, ఈ విజిటర్స్కి అందరికీను. అండ్ నెక్స్ట్ విజిటర్స్ అండ్ ఎవరైతే అంటార్క్టికాలో యాక్టివిటీస్ చేస్తారో నథింగ్ బట్ సైంటిఫిక్ కమ్యూనిటీ అనమాట, వీళ్ళందరికీ కూడా ఎవరైనా వైలేషన్ చేస్తే వాళ్ళకి పీనల్ ప్రొవిజన్స్ అనేవి తప్పదు. చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ని డిస్టర్బెన్స్ చేయకుండా వస్తే పర్వాలేదు, ఎవరైనా ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ చేసి అక్కడ ఏవైతే క్యారీ చేయకూడదో వాటిని క్యారీ చేస్తే వాళ్ళకి పీనల్ ప్రొవిజన్స్ అంటే సీరియస్ వైలేషన్ కింద ట్రీట్ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారు అనేది క్లియర్గా ఈ అంటార్క్టిక్ బిల్లో పెట్టడం జరిగింది అనమాట. అంటే ప్రైవేట్ టూర్స్ కానీ ఎక్స్పిడిషన్స్ అంటే అక్కడికి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వద్దు అన్నది చేస్తే వాళ్ళ లైసెన్సెస్ అనేవి క్యాన్సిల్ చేసే ప్రమాదం అనేది ఉన్నది అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. ఇది క్లియర్ స్ట్రక్చర్. గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ రీసెర్చ్ ఫెసిలిటీస్కి చాలామంది వెళ్తూ ఉంటారు కదా, ఎస్ వాళ్ళందరికీ కూడా ఈ డ్రాఫ్ట్ బిల్ అనేది అప్లై అవుతుంది అని చెప్పడం అనేది జరిగిందనమాట. మరియు ఇంకా ఇండియా నుంచి అంటార్క్టిక్ ఫండ్, ఓకే, అంటార్క్టిక్ ఫండ్ అనేది క్రియేట్ చేస్తాము. ఈ ఫండ్లో ఉన్న అమౌంట్ అనేది అంటార్క్టిక్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటార్క్టికా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ గురించి యూజ్ చేస్తామన్నమాట. అంటే ఇండియా లెవెల్లోనే. సరే అయితే ఇప్పుడు అందరికీ ఇది వర్తిస్తుందా అంటే ఇండియా రీసెర్చ్ స్టేషన్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది వర్తిస్తుంది. ఓకేనా. ఆ రీసెర్చ్ స్టేషన్స్ దగ్గర ఎవరెవరికి వర్తిస్తుంది? అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ ఇండియన్ సిటిజన్ అండ్ ఫారెన్ సిటిజన్ వాళ్ళు ఒకవేళ అక్కడ ఇండియన్ ఎక్స్పెడిషన్స్ దగ్గర అంటే ఇండియన్ రీసెర్చ్ స్టేషన్స్ దగ్గర
వాళ్ళు ఏం మిస్టేక్స్ చేసినా ఆ ఫారెన్ సిటిజన్స్కి కూడా వెళ్తుంది. అంటే క్లియర్గా మన రీసెర్చ్ స్టేషన్స్ దగ్గర ఇండియా వాళ్ళు ఉన్నా, లేదంటే ఫారెన్ సిటిజన్స్ ఇక్కడ ఉన్నా, వాళ్ళు రాంగ్గా మన ఏరియాస్లో ప్రవర్తిస్తే, అంటే రీసెర్చ్ స్టేషన్స్ దగ్గర ప్రవర్తిస్తే వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ సుప్రీం కోర్టుకి జ్యూరిస్డిక్షన్ అనేది అక్కడికి కూడా వెళ్తుంది. ఎవరైతే మిస్టేక్ చేస్తారో మన ఇండియన్ కోర్ట్స్ అనేవి వాళ్ళని పనిష్ చేస్తుంది అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ బిల్ అనేది చూడండి, కమిటీ ఆన్ ఎవరు తయారు చేశారు? ఈ బిల్ అంతటిని క్లియర్గా కమిటీ ఆన్ అంటార్క్టిక్ గవర్నెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈ కమిటీ అనేది తయారు చేయడం జరిగింది అన్నమాట. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సో ఇంకా ఈ యాక్ట్లో ఇవి మాత్రమే కాదు, ఎవరు కూడా ఈ పీనల్ ప్రొవిజన్స్ యాక్టివిటీస్ ఏం చేస్తే ఒకవేళ అక్కడ ఎవరు కూడా మైనింగ్ అనేది చేయకూడదు, ఇట్ ప్రొహిబిటెడ్. ఈ బిల్ అనేది మైనింగ్ని ప్రొహిబిట్ చేసింది. అండ్ అక్కడ ఉన్న కండిషన్స్, ఓకే, అంటే ప్లాస్టిక్ క్యారీ చేయకూడదు, అంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ క్యారీ చేయకూడదు. అండ్ నెక్స్ట్ కొన్ని కెమికల్స్ అలాంటివి కూడా తీసుకెళ్ళకూడదు. ఇట్ బ్యాన్స్ అన్నీ కూడా న్యూక్లియర్ డివైజెస్ని కానీ అండ్ నెక్స్ట్ పర్సన్స్ని కానీ వేస్ట్ డిస్పోజల్ అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదని చెప్పేసి క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. వేస్ట్ డిస్పోజల్ ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ బిల్ అనేది ఇప్పుడు ఎందుకు అంటే ఇది ఏరియాలో చాలామంది అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, రీసెర్చ్ స్టేషన్స్ దగ్గర అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఈ విధమైన మెషర్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ రేపొద్దున్న ఏదైనా జరిగి మనం క్లియర్గా ఒక బిల్ యాక్ట్తో లేకపోతే అప్పుడు మన కోర్టు వాళ్ళు ఆ జడ్జిమెంట్స్ అనేవి పాస్ చేయలేరు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏదైనా ఎవరికైనా ఫారెన్ సిటిజన్స్కి జరిమానా కానీ ఏదైనా వేసాము అంటే అది మన లాస్లో క్లియర్గా రాసి ఉండాలన్నమాట. అంటే ఇండియా ప్లేసెస్లో ఫారెన్ సిటిజన్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు అఫెన్స్ కింద ట్రీట్ చేసి మేము వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాము అని క్లియర్గా రాసి ఉండాలన్నమాట. ఆల్రెడీ ఇండియాకి 2 స్టేషన్స్ ఉంటే రష్యాకి 5 స్టేషన్స్ అనేవి ఉండడం జరిగింది. సో మరింతగా మన రీసెర్చ్ యాక్టివిటీస్ గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఇటువంటి బిల్ అనేది ఇంపార్టెంట్ అని జనరల్గా చెప్తున్నారనమాట. ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి చాలామంది టూరిస్టులు వెళ్తున్నారు, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు వెళ్తున్నారు, ఏవియేషన్ ఇండస్ట్రీ వెళ్తుంది. సో మనము ఫిషింగ్ కూడా చేస్తున్నాము. వీటన్నిటినీ రెగ్యులేట్ చేయడానికి అండ్ ఇండియన్ సైంటిస్ట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు క్లియర్గా రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు మనం క్లియర్గా చెప్తున్నాం అనమాట. అండ్ రేపు పొద్దున్న ఇండియా కూడా గ్లోబల్ లీడర్గా ఉండాలి. దేని మీద? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ మీద క్లియర్గా ఉండాలి. ఇండియా ముందు ఏం చేస్తుందని అంటారు కదమ్మా, ఆ వర్డ్ రాకుండా ఇండియా అనేది ముందు ఉండాలి అని చెప్పి క్లియర్గా వీటన్నిటి బేసిస్ మీద కూడా మనం అంటార్క్టిక్ బిల్ అనేది తయారు చేసుకొని రావడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండమ్మా, ఒక్కసారి క్వశ్చన్కి వెళ్ళే ముందు చూడమ్మా, మనము యూపీఎస్సి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది యూపీఎస్సి ప్రిలిమ్స్కి మీ ఫోకస్ని పెంచడానికి ట్రై చేస్తుంది. చూడండమ్మా, ఇక్కడ మీరు 7th ఏప్రిల్ డేట్ని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే యాక్చువల్లీ మనం ఇనాగరల్ ఫీజ్ కింద కేవలం 6,000 మాత్రమే ఉంచడం జరిగింది. కేవలం 6,000 రూపీస్ మాత్రమే. అది కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 2,000 మీరు ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు. మంత్లీ 2,000 ఇన్స్టాల్మెంట్స్తో మనం దాన్ని క్లియర్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఈ ఇనిషియేటివ్ అనేది మనం డైలీ బేసిస్ మీద ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తాము. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మనం డైలీ బేసిస్ మీద ఎంసీక్యూస్ని కండక్ట్ చేస్తాము. డైరెక్ట్గా దీన్ని సురేష్ సార్ తీసుకుంటారు, సాయిరామ్ సార్ తీసుకుంటారు, నేను శ్రీనివాస్, మేము ముగ్గురం తీసుకొని డైలీ బేసిస్ మీద ఎంసీక్యూస్ని ఎంసీక్యూస్ని కండక్ట్ చేస్తామన్నమాట. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీరు ఒక్కసారి 6,000 అమౌంట్ కట్టేశారు అంటే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ని మీరు వినొచ్చు అనమాట. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ని మీరు వినొచ్చు. ఈ 7th ఏప్రిల్ ఎందుకు చెప్పాను అంటే ఈ 6,000 ఫీజ్ కాస్త నెక్స్ట్ ఎంత అవుతుందమ్మా, 8,000
8,000కి పెరగబోతుంది. అందుకనే 7th ఏప్రిల్ లోపల మీరు సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటే 6,000 ఫిగర్లో మీరు ఉండొచ్చు అనమాట. ఈ నెంబర్ చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ ప్రత్యూష మేడంది. మీరు మేడంకి కాల్ చేస్తే మీకు మేడం ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ దాంతోనే కాదు, ఇప్పుడు చూసారు కదమ్మా మనం ఒక ఆర్టికల్ తీసుకుంటే ఎంత నీట్గా డీటెయిల్డ్గా డిస్కషన్ అనేది చేయడం జరిగిందో, అలానే మనం ప్రతి టాపిక్ని కూడా డిస్కస్ చేస్తాము. కావాలంటే మీరు మన డెమోస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. డెమో క్లాసెస్ ఉంటాయి, వాటిని మీరు యాక్సెస్ చేయొచ్చన్నమాట. మనం ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎకానమీ సురేష్ సార్ తీసుకున్నారు, హిస్టరీ సాయిరామ్ సార్, పాలిటీ శ్రీనివాస్ నావి ఉంటాయమ్మా, జాగ్రఫీ ప్రసాద్ సార్వి ఉంటాయి. మీరు కేవలం రికార్డెడ్ క్లాసెస్ 5,000తోనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇండివిజువల్ టాపిక్స్ చూడండి, ఇప్పుడు నేను పాలిటీ చెప్తాను కదా, పాలిటీ డౌట్లు ఉంటాయి కాబట్టి పాలిటీ మీరు 5,000 రూపీస్కి యాక్సెసిబిలిటీ తీసుకొని మన రికార్డెడ్ క్లాసెస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. మనకి ఇవి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే మీరు సబ్జెక్ట్ ఎన్నిసార్లు అయినా కూడా చూడొచ్చు అనమాట. సబ్జెక్ట్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సో వెంటనే ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంది, కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది ఎర్లీ బేసిస్గా తీసుకోండమ్మా, ఓకేనా? లేదంటే 15th తర్వాత నుంచి ఈ ఫీజెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. క్వశ్చన్ చూడండి అమ్మా, ఎక్స్ప్లెయిన్ థ్రెట్స్ ఫేస్డ్ బై అంటార్క్టికా ఏ విధంగా థ్రెట్స్ ఫేస్ చేస్తుందో మనం రాస్తాము. అండ్ సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము వితౌట్ డ్యామేజింగ్ ది ఎన్విరాన్మెంట్ అని మనం రాస్తామన్నమాట. సో ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తాము అంటే జనరల్గా చూడండి, ఓకే, అంటార్క్టిక్ ట్రీటీ 1956 అనేది అంటార్క్టికా రీజియన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఎవరు కూడా అన్నెసరీ ఎక్స్ప్లోరేషన్స్ చేయకుండా అది కంట్రోల్ చేస్తుంది అని మనం ఇంట్రడక్షన్ రాసామంటే ఒక యాక్ట్తో మనం తీసుకొచ్చినట్టు ఉంటుందన్నమాట. ఆ తర్వాత బాడీలో ఏం రాస్తారంటే అంటార్క్టికా అనేది ఒక ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్. ఆ యాక్ట్లో ఏం చెప్పడం జరిగింది అంటే 60 degrees సౌత్ లాటిట్యూడ్ కింద ఉన్న రీజియన్ అంటార్క్టికా కింద కన్సిడర్ చేస్తాము. అక్కడ సౌత్ పోల్ అనేది ఉన్నది అని రాస్తామన్నమాట. సౌత్ పోల్ ఉన్నది అని రాస్తాము. తర్వాత థ్రెట్స్ ఫేస్డ్ బై అంటార్క్టికా అనేది పెడతాం. ఏ థ్రెట్స్ ఫేస్ చేస్తుంది అంటే రీసెంట్గా చూస్తే అక్కడ ఉన్న ప్రజలకి లాస్ట్ టైం అయితే కరోనా వైరస్ కూడా అంటార్క్టికాని టచ్ చేసింది. కరోనా వైరస్ అంటార్క్టికాని టచ్ చేసింది. తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడున్న మంచు ఏదైతే ఉంటుందో ఆ స్నో కవర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. స్నో కవర్ అంతా కూడా వాటర్ కింద మారిపోతుంది. సో స్నో ఎప్పుడైతే పోతుందో ఆ స్నోకి జనరల్గా ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అయితే అక్కడ ఉన్న మెరైన్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైఫ్కి ఎగ్జిస్టెన్స్కి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఎగ్జిస్టెన్సే ఇప్పుడు టోటల్గా థ్రెట్లోకి పడుతుంది. అండ్ నెక్స్ట్ మరొకటి ఏం రాస్తారంటే ఈ పెరుగుతున్న క్లైమేట్ చేంజెస్ వల్ల చాలా వరకు అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి అని రాస్తారు. అండ్ నెక్స్ట్ టూరిస్టులు రావడం వల్ల అన్నెసరీ పొల్యూషన్స్ లైక్ ప్లాస్టిక్ వేస్ట్ పొల్యూషన్స్ కానీ ఇటువంటి డిస్పోజల్ ఐటమ్స్ వల్ల కానీ చాలా డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది. యానిమల్స్కి కూడా థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని రాస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ స్టేషన్స్ కూడా సీరియస్గా కండక్ట్ చేయకపోతే వాళ్ళ పీపుల్ని కంట్రోల్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు రాయాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ సజెషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సజెషన్స్ అనేవి ఏం ప్రొవైడ్ చేస్తాము? అంటార్క్టిక్ రీజియన్ అనేది జనరల్గా మీరు సజెషన్స్ రాసే ముందు అంటార్క్టిక్ రీజియన్స్ అనేది నో మ్యాన్ ల్యాండ్గా పిలవడం జరుగుతుంది. సో అటువంటి ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ని మనం సేఫ్గా ఉంచాలి అంటే ఫాలోయింగ్ సజెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని రాస్తామన్నమాట. ఏంటి, ప్రతి కంట్రీ కూడా కన్వెన్షన్స్ని అంటార్క్టిక్ ట్రీటీని యాక్సెప్ట్ చేయాలి, టూరిస్ట్ని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేయాలి, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలుగుతుందో వాటిని రెడ్యూస్ చేయాలి అని చెప్పి క్లియర్గా రాసి డిస్పోజల్స్ ఏవి కూడా వేస్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో క్లియర్గా అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ ఏరియాస్లో డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ టు మెరైన్ యానిమల్స్ కూడా తీసుకోవాలి. ఏ విధమైన మైనింగ్కి కానీ మిలిటరీకి కానీ
కానీ ప్లేస్ ఇవ్వకూడదు అని చెప్పి రాస్తాం. లాస్ట్లో కన్క్లూషన్ అనేది పెడతాం అనమాట. కన్క్లూషన్లో ఏం రాస్తారమ్మా, అంటార్క్టికా అనేది ప్రతి కంట్రీ కూడా అంటార్క్టికా అనేది ఏ కంట్రీ కూడా సావర్నిటీ ప్రకటించకూడదు కాబట్టి ప్రతి కంట్రీ కూడా ఫ్రెటర్నిటీ రిలేషన్తో ముందుకు వచ్చి అంటార్క్టికా లాంటి ఎన్విరాన్మెంటల్ రీజియన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నట్టు కన్క్లూషన్ రాస్తే నీట్గా బ్యూటిఫుల్గా మన ఆన్సర్ అనేది ఎండింగ్ అవుతుందన్నమాట. సో ఇది అమ్మ ఈరోజు మనం హిందూ ఎక్స్ప్లెయినర్లో ఈ ఆర్టికల్ అనేది నీట్గా డీటెయిల్డ్గా యాక్ట్స్తో సహా ప్రతిదీ డిస్కషన్ చేయడం అనేది జరిగింది. ప్రతి వీడియో వెనకాల మా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ నేను ప్రీవియస్గా క్వశ్చన్ అడిగాను కదా, ఏంటని చైనాకి ఎన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. సో నేను దానికి రిప్లై అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.